హాయ్! అందరికీ నమస్తే. నేను మీ కేఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిగా ఉండాలనేటువంటి దృఢ సంకల్పంతో కూటమి ప్రభుత్వం దానిని శాసనసభలో ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వానికి ఒక తీర్మానాన్ని పంపించిన విషయం అందరికీ తెలిసిన విషయమే. అయితే నేడు ఆ బిల్లు అనేది రాజ్యసభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. రాజ్యసభ అలాగే లోక్సభలో అంటే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఆర్టికల్ 3, 4 ద్వారా దానికి ఒక చట్ట పద్ధతిని ఏర్పాటు చేసినట్లయితే అప్పుడు తర్వాత ఏర్పడే ప్రభుత్వాలు ఏవైతే వస్తాయో వాటికి రాష్ట్ర రాజధానిని మార్చడం అనేది కొద్దిగా సంక్లిష్టమయ్యే పరిస్థితిగా ఏర్పడుతుంది. అయితే జూన్ 2, 2014న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం ఏదైతే ఉందో దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అలాగే అమరావతి ఉండాలని కూటమి ప్రభుత్వం ఒక దృఢ సంకల్పంతో గతసారి జరిగినటువంటి శాసనసభ సమావేశాల్లో ఒక తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే నేడు ఆ బిల్లు అనేది రాజ్యసభలో ప్రవేశపెట్టే అవకాశం ఉందనే విషయం మనకు తెలుస్తుంది. రాజ్యసభ, లోక్సభలో ప్రవేశపెట్టి ఆర్టికల్ 3, 4లో చెప్పిన విధంగానే పార్లమెంట్లో చట్టం చేసినట్లయితే రాష్ట్ర రాజధానిని తర్వాత ఏర్పడే రాష్ట్రాలు మార్పు చేయాలంటే వారికి సంక్లిష్టంగా తయారయ్యే అవకాశం ఉంది. అంటే ఒకవేళ వారు మార్చాలన్నట్లయితే శాసనసభలో తీర్మానం చేసి మళ్ళీ పార్లమెంట్కి పంపించి అక్కడ అమెండ్మెంట్ బిల్లు ద్వారా రాష్ట్ర రాజధానిని మార్పు చేసుకునేటటువంటి అవకాశం కనపడింది. అయితే మనకి నేపథ్యంలోకి వెళ్ళినట్లయితే జూన్ 2, 2014న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం ఏదైతే ఉందో దాంట్లో పొందుపరిచిన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణకి కానీ ఉమ్మడి రాజధానిగా ఓ 10 సంవత్సరాలు హైదరాబాద్ ఉండాలని ఆ చట్టంలో చాలా స్పష్టంగా పొందుపరచడం జరిగింది. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే జూన్ 2, 2024తో మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అంటే ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అనేది దాని శకం అనేది ముగిసిపోయిందనే విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు కొత్తగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అనేది అమరావతి ఉండాలి. దీన్ని తర్వాత ఎవరు కూడా చెక్కు చెదరకుండా దీన్ని మార్చే అవకాశం లేకుండా కొద్దిగా సంక్లిష్టం చేద్దామనే ఉద్దేశంతో అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్న విషయం మనకు తెలిసిందే. అయితే ఇది రాజ్యసభలో ప్రవేశపెట్టి దీనికి ఆ రకమైన చట్టబద్ధతను చేకూరుస్తారా లేదనే విషయాన్ని మనం చూద్దాం.